అందరికీ ప్రేమ వందనాలు. Praise God for another opportunity to sit together before God's presence. దేవుని సన్నిధిలో మరి ఈ విధంగా కూడడం దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. Yesterday we were meditating upon the man who was God's favorite. మరి నిన్నటి దినాన మరి దేవుని యొక్క ప్రియుడైనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. We have seen that we can find several God's people who were God's favorites in the Old Testament. దేవునికి ఇష్టలైనటువంటి అనేక మందిని మరి పాత నిబంధన గ్రంథంలో నుంచి చూసాం. Abraham was one of them. వారిలో మరి అబ్రహాం ఒకనిగా చూసాము. And Abraham prays, God listens. మరి దేవుడిని మరి మహిమపరిచిన వాడిగా చూస్తున్నాం. Moses was another one. మోషే మరి ఒక వ్యక్తిగా చూస్తున్నాం. And we were looking at the life of Job. మరి అయితే యోబు యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నాం. He was a favorite of God. దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And God is asking the three friends to go to Job and he will pray for you. అయితే దేవుడు ఈ యొక్క ముగ్గురు స్నేహితుల్ని యోబు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. మరి యోబు మీకోసం ప్రార్థన చేస్తాడంటూ ఉన్నాడు. Before proceeding, I would like to take you to another passage. నేను దీన్ని కొనసాగించే ముందు మరి యొక్క భాగాన్ని మరి చెప్పాలని ఆశపడుతున్నాను. It's a frightening passage for me. ఇది ఒక మరి ఇష్టమైనటువంటి భాగము నాకు. Come to book of Ezekiel chapter 14. ఎస్కేల్ గ్రంథము మరి 14వ అధ్యాయము. Ezekiel chapter 14. And we will read from verses 12. ఎస్కేల్ గ్రంథము మరి 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను. 14వ వచనం కూడా, నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. This is ప్రభువు యెహోవా వాక్కు. You can find these kind of verses in other portions of the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో ఇటువంటి మాటలు మనము చూడగలము. God is speaking about his people of Israel. మరి దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజలైన తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. He is speaking about people committing unfaithfulness. మరి ఈ ప్రజలు మరి నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. They continue to practice sin. మరి ఎందుకంటే వారు పాపాన్ని చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు. They have become stubborn. వారు అక్కడ మరి అది చేస్తూ వారు ఆగిపోతూ ఉన్నారు. They have become rebellious. వారు మరి విరోధులుగా మరి దేవునికి వ్యతిరేకంగా మారుతున్నారు. That means in spite of being warned by God's prophets, they are not willing to return to God. అయితే మరి దేవుని యొక్క మరి దాసులు వారిని మరి హెచ్చరించినప్పటికీ దేవుని యొద్దకు వారు తిరిగి రావటం లేదు. And then God says, అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? in such situations I will make a stand. అయితే అటువంటి పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. And even if my favorites people are there, they are not going to save these people. అయితే నా యొక్క మరి ఇష్టమైన ప్రజలు ఉన్నప్పటికీ కూడా వారు ఈ ప్రజల్ని రక్షించలేరు. Noah was a God's favorite. నోవా మరి దేవుని యొక్క ఇష్టడైనటువంటి A man who walked with God. దేవునితో నడిచినటువంటి వ్యక్తి. We read that there was full of evil around. అయితే అతని చుట్టూ మరి పరిస్థితులు మరి అననుకూలంగా ఉన్నప్పటికీ, but this man was walking with God. అయితే ఈ మనుషుడు దేవునితో మరి నడుస్తూ ఉన్నాడు. He was faithful in the responsibility that God gave him. దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి వాటన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు. And then what speaks about Daniel? అయితే దానియేలు గురించి మనం చూసినప్పుడు, look at Daniel, how dedicated he was. ఎంత మరి డెడికేషన్ గా మరి దానియేలు ఉన్నాడు. Yesterday we were noticing how God addresses Daniel. Daniel, you are my beloved. అయితే దేవుడు దానియేలుని ఏ విధంగా మరి మాట్లాడి చూశాడు, నువ్వు దానియేలు నువ్వు బహుప్రియుడువు అంటూ ఉన్నాడు. When he went to Babylon, అయితే ఆయన బబులోను వెళ్ళినప్పుడు he took a stand. అయితే ఒక నిర్ణయం, I will not defile myself.
అయితే నన్ను నేను అపవిత్రపరచుకోను, I will live separate. నేను ప్రత్యేకంగా I జీవిస్తాను, live for God. నేను దేవుని కొరకు జీవిస్తాను. And therefore, when Daniel prays, God will listen. అయితే దేవుడు మరి దానియేలు మరి మరి మహింపరిచినప్పుడు దేవుడు విన్నాడు. And the third person is Job. అయితే మూడో వ్యక్తిగా యోబును And చూస్తున్నాం. God says, even if these three people are there, మరి ఈ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా, which means, అంటే దాని అర్థం ఏంటంటే, even if these three people will pray for the rebellious people, అయితే ఎదురు తిరిగే వారికి ఈ ముగ్గురు మరి ప్రార్థించినప్పటికీ కూడా I'm not going to listen. అయితే నేను వారిని వినటం లేదు. And that is a very terrible thing. ఇది చాలా మరి ఘోరమైనటువంటి మాట. You know, when you read the book of Jeremiah, మరి ఇర్మియా గ్రంథాన్ని మనం చదివినప్పుడు I have found it very strange that God is asking Jeremiah again and again not to pray for these people. అయితే ఈ ప్రజల కోసము మరి ఇర్మియాని మరి పదే పదే ప్రార్థన చేయొద్దనేటువంటి విషయాన్ని మనం Come to chapter 7 of Jeremiah, ఇర్మియా 7వ అధ్యాయము and in verse 16, 16వ వచనము, as for you, do not pray for these people. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, Do not lift up and cry or pray for them. వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము. You know, same thing is repeated in chapter 11. 11వ అధ్యాయంలో కూడా అదే మళ్ళా తిరిగి పునరావృతం In అవుతుంది. chapter 11, verse 14, మరి 11వ అధ్యాయము 14వ వచనంలో therefore do చూసినట్లయితే, not pray for these people. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. Come to chapter 14. 14వ అధ్యాయం చూడండి, You know, same thing is repeated there. అక్కడ కూడా అదే మాట మరి పునరావృతం అవుతుంది. Chapter 14, verse 11. మరి 14వ అధ్యాయము 11వ వచనము, Do not pray for the welfare of these people. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన You know, చేయకుము. God is asking his prophet not to pray for these people. దేవుడు మరి ఈ యొక్క ప్రవక్తను అడుగుతున్నాడు, ఈ ప్రజల గురించి ప్రార్థన చేయొద్దు Now అంటున్నాడు. read chapter 15 of Jeremiah. మరి ఇర్మియా మరి 17వ అధ్యాయము, There we read another God's favorites, two of them. మరి ఇక్కడ మరి ఆయన ఇష్టలైనటువంటి ఇద్దరిని చూస్తున్నాము. Verse 1. మొదటి వచనం, Even though Moses and Samuel were to stand before me, my heart would not be with these people. మోషేయు సమూయేలు నా ఎదుట నిలవబడెను, ఈ ప్రజలను అంగీకరించుకున్నట్టుకు నాకు మనస్సున్నదు. Yes, Samuel was another favorite. సమూయేలు మరి యొక్క ఇష్టడైనటువంటి వ్యక్తి. Yesterday we have seen how he prayed and God listened. ఏ విధంగా మరి నిన్ను చూసాము, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన మాటలు దేవుడు విన్నాడో చూసాము. I don't know in what circumstance today God will ask God's people, God's servants not to pray for other people. అయితే ఈ రోజుల్లో మరి దేవుడు మరి ఏ విధంగా మరి ప్రజల గురించి చెబుతూ ఉన్నాడు, మరి హెచ్చరిస్తున్నాడు. But look at the context here. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూడండి. The context is rebellion. మరి ఎదురు తిరుగుటటువంటి I mean, you live in sin. నువ్వు పాపంలో జీవిస్తూ God ఉన్నావు. sent his servants. దేవుడు తన సేవకుని పంపిస్తున్నాడు, They warn you, ఆయన మరి హెచ్చరిస్తున్నాడు. but you still continue to live in sin. అయితే ఇంకా కూడా నువ్వు పాపంలోనే జీవిస్తున్నట్లయితే God gives them opportunity దేవుడు వారికి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు, to repent and come back, మరి పశ్చాత్తాపం తిరిగి but రావటానికి. they don't listen. అయితే నువ్వు వినటం లేదు. Maybe it took a long time. మేబీ అది ఒకవేళ కొంతకాలం జరిగి ఉండొచ్చు. And finally God says, అయితే చివరిగా దేవుడు ఏం చెప్తున్నా అంటే, I have already decided. నేను నిర్ణయించుకొని ఉన్నాను, Don't pray for them. వారి గురించి ప్రార్థన చేయొద్దు. You know, this is what happened during the time of Noah. మరి నోవాహ దినాల్లో మరి ఇది జరిగింది. I believe Noah not only preached, మరి నేను అనుకుంటాను నోవా మరి ప్రకటించడం మాత్రమే కాకుండా Noah prayed. నోవా ప్రార్థన కూడా చేశాడు. Prayed for the salvation of people. ఆ ప్రజల యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థన But చేశాడు. one day God told Noah, ఒక దినాన నోవా మరి దేవుడు చెప్పాడు, Noah, నోవా stop preaching and stop praying. నువ్వు మరి ప్రకటించవద్దు, ప్రార్థన చేయవద్దు. Time is over. మరి టైము మరి అయిపోయింది. You stop your work. నీ పని ముగించు. I am going to begin my work. నేను నా పని నేను ప్రారంభిస్తాను. You enter into the ark. నీవు మరి ఆ ఓడలోకి ప్రవేశించు. The rest I will do. ఆ తర్వాత నేను చూసుకుంటాను. That will be very dangerous. అది చాలా మరి కష్టమైనటువంటి పని. Do we have something to learn from here? ఇక్కడ మనం ఏదైనా మరి కొంత నేర్చుకోవాల్సిన అంశం ఉన్నదా? I believe we have something to learn from here. నేను నమ్ముతాను మనం నేర్చుకోవాల్సింది ఉన్నది అని. It is God's grace that he continues to speak to us. మరి దేవుని యొక్క కృప ఆయన మనతో నిరంతరంగా మాట్లాడుతూ ఉన్నాడు. But in the New Testament there is another fearful verse. మరి కొత్త నిబంధనలో మరి ఒకమైనటువంటి మరి గంభీరమైన మాట మనం Come to చూస్తున్నాం. 1 John chapter 5. మరి మొదటి యోహాను 5వ అధ్యాయము
we'll read verses 16, 17 and 18. మొదటి యోహాను Chapter 5. 5వ అధ్యాయము సకల దుర్నీతియు పాపము Hmm. తన సహోదరుడు మరణము కాని పాపం చేయగా ఎవడైనను చూసిన యెడల Ah, అతడు వేడుకొను yeah. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును Hmm. మరణకరమైన పాపం కలదు అట్టి దాని గురించి వేడుకొనవలెను నేను చెప్పుటలేదు Ah. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు 18. ఆ దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపం చేయడని Hmm. ఎరుగుదును దేవుని మూలముగా పుట్టినవాడు నన్ను భద్రం చేసుకును కనుక దుష్టుడు వానిని ముట్టడు. You know, there is a confusion about this passage as about whom it is spoken, whether it is a believer or an unbeliever. ఈ భాగంలో మరి ఎవరిని గురించి మాట్లాడాడో ఇది ఒక విశ్వాసి గురించా ఒక అవిశ్వాసి గురించి మాట్లాడే విషయం. And the death mentioned here, is it physical death or eternal death? ఇక్కడ మరణము మరి చెప్పబడినది అది భౌతికమైన మరణమా మరి ఎటువంటి మరణం ఆత్మీయమైన మరణమా? But as far as I understand this passage, నేను అర్థం చేసుకున్న ప్రకారము verse 16, it says about brother. ఇక్కడ మరి 16వ వచనంలో చూసినట్లయితే సహోదరుడా అంటూ ఉన్నారు. If anyone sees his brother committing a sin, ఎవరైనా మరి ఒక తన సహోదరుడు మరి పాపము చేయటం చూడగా, that means he could be a believer. అనుకుంటాను మరి విశ్వాసి అని. If it is a believer, ఒకవేళ విశ్వాసి అయితే then the death is not eternal death, death is physical death. మరి ఆ మరణము మరి నిత్యత్వమైనటువంటి మరణం కాదు కానీ But here John, yes. మరి ఇది భౌతికమైనటువంటి మరణము. Here John is telling అయితే మరి యోహాను చెప్తూ ఉన్నాడు all sins never lead to physical death. మరి అన్ని పాపాలు మరి భౌతికమైన మరణానికి తీసుకెళ్ళవు. But there is a sin which leads to physical death. మరి కొన్ని పాపాలు మరి భౌతికమైన మరణానికి దారి తీస్తాయి. But since nothing is specified here, అయితే పాపము ప్రత్యేకంగా చెప్పబడలేదు కానీ ఇక్కడ it could be any sin. అది ఏదైనా పాపం It కావచ్చు, could be any sin. అది ఏదైనా పాపం But కావచ్చు. the difference is, అయితే మరి ఆ తేడా ఏంటంటే a brother is continued to live in sin. అయితే సహోదరుడు మరి ఆ పాపాన్ని మరి చేస్తూ ఉన్నాడు. Generally that doesn't happen. సహజంగా అది జరగదు. What generally happens? సహజంగా ఏమవుతుంది? Generally what happens is written in verse 18. మరి సహజంగా ఏం జరుగుతుందో 18వ వచనంలో You know, చెప్పాడు. I think we should read that verse like this. మరి 18వ వచనాన్ని ఆ విధంగా చదవాలి. We know that generally no one who is born of God continue to live in sin. మరి దేవుని మూలంగా పుట్టినవాడు మరి పాపం చేస్తూ కొనసాగించలేడు. That is generally God's people will not continue to live in sin. సహజంగా మరి మరి కొత్త జన్మించిన వారు ఆ పాపంలోనే కొనసాగుతూ ఉండరు. But then if you see a brother అయితే నువ్వు ఒక సహోదరుని చూసినట్లయితే who is supposed to be a brother, a born again believer, మరి కొత్తగా జన్మించినటువంటి వ్యక్తి but he continues to live in sin, ఆయన మరి ఆ పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు in spite of being warned about sin అయితే ఆ పాపం గురించి హెచ్చరించినప్పటికీ కూడా and about the consequences, దాని యొక్క ప్రతిఫలము many people have reproved him, మరి అనేక మంది అతను గద్దించారు. but still he continues to live in sin. అయితే ఆయన ఇంకా ఆ పాపంలోనే కొనసాగుతూ ఉన్నాడు. There could be a time ఒక సమయం వస్తూ ఉన్నది when he is past prayer. మరి I mean, yeah, that time is over. మరి అందరితో మరి ఆ సమయం అయిపోతా ఉంది. Now prayer will not work. ప్రార్థన దానికి మరి ఇంకా సరిపోదు. Because God has entered into the next step. తర్వాత దేవుడు మరి తన నిర్ణయం చూసుకుంటున్నాడు. God has decided him to put to death physically. భౌతికంగా దేవుడు అతన్ని మరి మరణానికి మరి చేసేవాడుగా But then ఉంటున్నాడు. there is a problem here. అయితే ఒక సమస్య ఉన్నది ఇక్కడ. Which death is that? Which sin is that? మరి ఎటువంటి పాపం అది I don't know. మనకు తెలియదు. Because nothing is specified here. ఇక్కడ అది ఏది మరి చెప్పబడలేదు. Therefore I think it could be any sin. నేను అనుకుంటాను అది ఏదైనా పాపం It కావచ్చు. can be any sin. అది ఏదైనా పాపం But the కావచ్చు. thing is, this person is continued to live in sin. అయితే ఇక్కడ మరి సమస్య ఏంటంటే ఆ వ్యక్తి ఆ పాపంలోనే కొనసాగుతూ ఉన్నప్పుడు In spite of being reproved again and again, మరి మరి మళ్ళా మాటి మాటికి గద్దించినను చెప్పినప్పటికీ కూడా he continues to live in sin. అయితే అతను ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటే You know, God is a God of long suffering.
అయితే మరి ఆ దేవుడు మరి దీర్ఘశాంతం కలిగినటువంటి What is వాడు. the meaning of long suffering? ఆ దీర్ఘశాంతం అంటే ఏమిటి? Long suffering means suffering long. మరి ఆ, ఆ, దీర్ఘశాంతము కలిగి ఉండుట. That means God is giving time and opportunity to repent. మరి పశ్చాత్తాపం పొందడానికి ఆయన సమయాన్ని ఇస్తూ ఉండుట. How long? We don't know. ఎంత కాలము అది మనకు తెలియదు. For everybody, the long suffering period may not be the same. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మరి అవకాశము అందరికి సమానం కాదు. But you know that long suffering period will come to an end one day. ఒక దినాన ఆ సమయము ముగించేటువంటి సమయం వస్తుంది. During the time of Noah, మరి నోవా సమయంలో Peter says in his epistle, మరి పేతురు మరి ఆయన యొక్క మరి పత్రికలో చెప్తూ ఉన్నాడు, God was waiting patiently with long suffering for the salvation of people. ఆ యొక్క ప్రజల కోసము దేవుడు మరి దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. I mean, that is one of the reason why Methuselah lived 969 years. అందుకనే మరి ఆ మెతుషుల మరి 900 మరి 69 సంవత్సరాలు మరి ఎంతో కాలం బతికినవాడుగా చూస్తున్నాం. Because when that boy was born, అతను పుట్టినప్పుడు his father named him మరి ఆయన తండ్రి పేరు పెట్టాడు Methuselah, మెతుషల. which means అంటే దాని అర్థం ఏంటంటే when he shall die, it will come. అతను మరి ఆ సమయం కాలం వచ్చినప్పుడు చనిపోతాడు. And when he shall die, అతను ఎప్పుడు చనిపోతాడు it will come. అది వచ్చినప్పుడు Which will come? What will come? ఏమొచ్చింది? The flood will come. మరి ఆ యొక్క జలప్రళయం వచ్చినప్పుడు. So flood will come only when he dies. మరి ఆ జలప్రళయము వస్తుంది ఎప్పుడు? ఆయన చనిపోయినప్పుడు. No. Flood will come only when he dies. ఆయన చనిపోయినప్పుడు మరి Yes, జలప్రళయం yeah. వస్తుంది. That means he has to live. అందుకంటే అంతవరకు అతను మరి బతకాలి. He has to live long. అతను అంత కాలము మరి జీవించాలి. That is why this man lived close to 1,000 years. అందుకనే మరి ఆ వ్యక్తి దాదాపుగా 1000 సంవత్సరాల దాకా Why did బతికాడు. God permitted this man to live long? ఎందుకు ఈ వ్యక్తి అంత కాలము మరి జీవించాలని? God was waiting patiently. దేవుడు మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. God was giving time to people to confess and repent. మరి దేవుడు ఆ ప్రజలకి సమయం ఇస్తున్నాడు, వారు వచ్చి వారు ప్రత్యక్షం పొందుతారని. But that waiting period ended one day. అయితే ఆ యొక్క సమయము ఒక రోజున ఆగిపోతుంది. And then God said to Noah, stop preaching. అప్పుడు మరి దేవుడు నోవాతో అన్నాడు, నోవా మరి ప్రకటించడం ఆప్ చేయి. Now don't preach. ఇప్పుడు నువ్వు ప్రకటించొద్దు, Because the time is over. ఆ సమయం ముగిసిపోయింది. Now let me do my work. అయితే నా పని నన్ను చేయనివ్వు. Brother, sister, ప్రియమైన సహోదరి సహోదరులు, although this passage is not very clear, అయితే ఈ యొక్క భాగము మరి అంత స్పష్టంగా but లేకపోయినప్పుడు I think there may be cases like this even today. అయితే ఇటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయని నేను నమ్ముతాను. There could be people అయితే మరి కొంతమంది ప్రజలు whom we call brother or sister, మనం ఎవరినైతే మరి సహోదరుడా సహోదరి అని అంటామో, but they continue to live in sin వారు ఆ పాపములైన కొనసాగుతూ ఉన్నట్లయితే, even after being reproved many times. అయితే అనేక సార్లు గర్దించినప్పటికీ, I don't know whether God will ask his servants today not to pray for them. అయితే మరి దేవుడు మరి ఆయన యొక్క సేవకుల్ని మరి ప్రార్థన చేయమని చెబుతున్నాడో లేదో నాకు తెలియదు. Therefore we should never stop praying for anybody. మనం ఎవరి నిమిత్తం ప్రార్థన చేయడం మానకూడదు. We should continue to pray. మనము మరి మరి ప్రార్థన చేస్తూనే ఉండాలి. Somebody is backsliding, కొంతమంది మనకి మరి ఎదురు చెప్పినప్పుడు don't stop praying for them. అది మరి వెనకబడినప్పటికీ మరి వారి గురించి ప్రార్థన చేయడం మరి మానదు. Continue to pray for them. వారి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉండండి. But it may be possible, మరి ఇది ఈ విధంగా జరగొచ్చు. if he is a believer, అతను మరి విశ్వాసి, there will be a time ఒక సమయం వస్తుంది when God will decide it is over. దేవుడు మరి ఇంకా నిర్ణయించుకొని ఇక చాలు అని అనుకున్నప్పుడు, It is better for him to die now. మరి అతను ఇంకా ఆ సమయంలో మరి మరణించడమే మేలు. So yesterday as we were looking, నిన్న మనం చూస్తూ ఉన్నాము, there are some sins which will lead to death. కొన్ని పాపాలు మరి మరణానికి దారి తీస్తాయి. You know, we were studying from the first Corinthians chapter 11 yesterday. నిన్న మనము మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతా ఉన్నాం. Actually, sin is not specifically mentioned there. అక్కడ మరి పాపము ప్రత్యేకంగా ఈ పాపము అని చెప్పి చెప్పబడలేదు. Paul says unworthily partaking from the Lord's table, but what was their unworthiness we don't know. అక్కడ అయోగ్యంగా మరి రొట్టెను పుచ్చుకున్నప్పుడు అని రాశారు, కానీ ఎటువంటిది అయోగ్యత అనేది చెప్పబడలేదు. That means it could be anything. అది ఏదైనా కావచ్చు. Because of this many are asleep.
మరి దీనిని బట్టి అనేకులు మరి నిద్రించున్నారని చెప్తూ I mean, ఉన్నాడు. that sin could be anything. ఆ పాపం ఏదైనా కావచ్చు. These people, they were rebellious people. In spite of living in sin and being reproved by God's people, they continued to partake from the Lord's table. మరి దేవుని యొక్క ప్రజలు మరి దేవుని యొక్క మరి పిల్లలు మరి సేవకులు చెప్పినప్పటికీ కూడా ఎదురు తిరుగుతూ మరి వాళ్ళని గద్దిస్తున్నప్పటికీ కూడా వాడు మారకుండా ఆ పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు You read Jeremiah chapter 7 from where we were reading. మరి ఇర్మియా మరి 7వ అధ్యాయంలో మనం చదివినట్టుగా God says about his people, ఆయన ప్రజల గురించి దేవుడు మరి చెబుతూ ఉన్నాడు, they do all kinds of evil things. వారు అన్ని మరి పాపాలు చేస్తూ ఉన్నారు. But when they come to the temple, అయితే వారు దేవుని దగ్గరికి మరి they దేవాలయానికి will say, వచ్చినప్పుడు temple of the Lord, temple of the Lord, temple of the Lord. అక్కడికి వచ్చి మరి దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క ఆలయం దేవుని యొక్క ఆలయం అనుకుంటూ They will behave as if they are holy people. మరి అక్కడ అంటే మరి పరిశుద్ధ ప్రజలు అనుకుంటా. But otherwise they live in sin. They do all kinds of evil. అయితే వారు మరి పాపాన్ని చేస్తున్నారు, మరి సాతాను పనులు అన్ని చేస్తూ ఉన్నారు. And then God says to his prophet, అయితే దేవుడు వారి యొక్క మరి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, don't pray for these వారి people. గురించి ఈ ప్రజల గురించి ప్రార్థన చేయొద్దు. There is a saying like this. ఒక సామెత ఈ విధంగా ఉన్నది, If somebody is sleeping, మరి ఎవరైనా నిద్రపోతూ it ఉంటే is easy to wake him up. నిద్రపోతా ఉంటే వారిని లేపట మరి ఈజీయే గానీ, I mean, if somebody is pretend to sleep, మరి నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేస్తే you cannot awake them. అతను నిద్ర లేపలేదు. This is what is happening. అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది. These people were sinning, మరి ఈ ప్రజలు పాపం చేస్తూ but ఉన్నారు. they were behaving as if they are holy people. మరి వారు మరి మేము పరిశుద్ధులం అనుకుంటేనే వాళ్ళు పాపం చేస్తూ I mean, ఉన్నారు. God says nothing can be done to them. వారికి మరి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు వారికి ఏమి చేయాల్సిన పని లేదు, Stop praying for them. ప్రార్థన చేయడం ఆపివేసేయి. Brother, sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, let none of us be one among them. వారిలో మనం ఎవరు కూడా ఆ విధంగా ఉండకూడదని తలస్తున్నాను. Let none of us be one among them. వారిలో మనము ఒకరిగా ఉండకూడదని నేను About భావిస్తున్నాను. whom God will say, don't pray for them. మరి ఎవరి గురించి అయితే దేవుడు చెబుతున్నాడు వారి గురించి ప్రార్థన చేయొద్దు అని. Even if Job will stand before me, ఈవెన్ మరి యోబు అక్కడ నా ముందు నుంచున్నా I will not listen to him. నేను మరి యోబు మాట వినను. We were thinking about Job as a servant of God. మరి దేవుని సేవకునిగా యోబుని మనం చూస్తూ ఉంటున్నాము. In chapter 42 of book of Job, మరి యోబు గ్రంథము 42వ అధ్యాయము we have seen in verse 7 and 8 4 times repeatedly said, he is my servant. మరి 4 సార్లు మరి 7, 8 వచనాల్లో చూసినట్లయితే యోబు నా సేవకుడు అంటూ ఉన్నాడు. That means this is what God said about him in chapter 1 and 2. మరి 1, 2 అధ్యాయాల్లో కూడా మరి దేవుడు యోబు గురించి ఇదే మాట So చెప్తున్నాడు. as he was in chapter 1 and 2, he continues to be the same in chapter 42. మరి అక్కడ 1, 2 అధ్యాయాలు ఏ విధంగా నా సేవకుడు అని అన్నాడు, అదే విధి ఇక్కడే మరి 42 అధ్యాయంలో కూడా కొనసాగుతూ ఉన్నది. That means Job retained the same, the same honor and respect in chapter 42. మరి ఏ విధంగా అయితే మరి ఆ యొక్క మరి దేవుని ఎడల కలిగినటువంటి ఆ రెస్పెక్ట్ ఉందో అది ఇక్కడ మరి కొనసాగిస్తూ ఉన్నాడు. But then we can doubt why God is telling that he is my servant. అయితే మనకి మరి అనుమానం కలగచ్చు, ఎందుకు దేవుడు మరి నా సేవకుడైన యోబు అంటూ ఉన్నాడు అని. Whom do we call God's servant? ఎవరిని మనము దేవుని సేవకుడని పిలుస్తాము? We usually call God's servant as either evangelist or elder or Bible teacher. మరి మనం మరి బైబిల్ బోధకులను కానీ మరి సువార్థికులను కానీ మరి దేవుని సేవకులు అంటా ఉంటాం. Job was none of them. అయితే వారు అలాగా మరి యోబు లేడు. But God says he is my servant. అయితే మరి దేవుడు అంటూ ఉన్నాడు నా సేవకుడైన యోబు అంటూ There ఉన్నాడు. could be many reasons. మరి ఇక్కడ అనేకమైన కారణాలు ఉండవచ్చు. One reason could be this. ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే, he was a ruler, a good ruler over his own family. ఆయన కుటుంబాన్ని మరి బాగా ఏలేవాడుగా ఉన్నాడు. Yeah. The one who rules his family well serves God. మరి దేవుణ్ణి మరి అనుసరించడానికి ఆ కుటుంబాన్ని చక్కగా ఏలేవాడుగా ఉన్నాడు. Yeah, he serves God. That is a service to God. అది దేవుణ్ణి సేవ చేస్తూ ఉన్నాడు. Yes. God has given you some responsibility in your family. దేవుడు నీ కుటుంబంలో నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. You are a father. నువ్వు తండ్రివి అయితే, you are a mother. నువ్వు మదర్ అయితే, husband or wife. మరి భార్య మరి భర్త అయితే, God has given you some responsibility. దేవుడు నీకు ఒక మరి బాధ్యతను అనుగ్రహించాడు. When you faithfully fulfill your responsibility, నీ యొక్క బాధ్యతను మరి సంపూర్ణంగా నిర్వర్తించినట్లయితే you are serving God. నీవు దేవునికి సేవ చేసినట్లే. That is one reason why God calls him
he's my servant. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు యోబు నా సేవకుడు అంటూ He ఉన్నాడు. did his duty in the family faithfully. ఆయన యొక్క మరి బాధ్యతను తన కుటుంబంలో నమ్మకంగా నెరవేర్చినాడు. And he was serving me. అయితే ఆయన మరి నన్ను సేవిస్తూ ఉన్నాడు. Not only that, అంతేకాదు he was a big businessman. అతను మరి వ్యాపారవేత్త. A man who had 3,000 camels. ఏ వ్యక్తి అయితే మరి 3,000 మరి ఒంటెలు కలిగి Why ఉన్నాడు. should a person keep 3,000 camels? ఎందుకు మరి ఒక వ్యక్తి 3,000 ఒంటెలను మరి Because he was a ఉన్నాడు? big businessman. ఇతను పెద్ద మరి వ్యాపారవేత్త కాబట్టి He used to do trade between other countries, nearby countries. ఆయన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో మరి మరి అమ్ముతూ ఉండవచ్చు. And those days they used to carry, things over camels. మరి ఆ దినాల్లో మరి ఒంటెల మీద మరి మరి సరుకులు మరి రవాణా చేస్తూ They ఉంటారు. used to use camels for other purposes also. మరి అంతేకాకుండా వేరొక ఉద్దేశంతో కూడా వీటిని వాడుకుంటూ ఉండారు. He was a businessman. ఇతను మరి వ్యాపారవేత్త. He was a big farmer. ఇతను మరి గొప్ప మరి వ్యవసాయకుడు. Because he had a field and servants. అతను మరి పొలాలు ఉన్నాయి, మరి మరి పనిచేసే సేవకులు ఉన్నారు. Not only that, అంతేకాదు when you read chapter 29, 29వ అధ్యాయం we చూసినప్పుడు understand that he was the magistrate of that city. మరి ఆ యొక్క పట్టణంలో మరి మంచి పేరు గాంచినటువంటి పెద్దల్లో ఒకడుగా ఉన్నాడు. Magistrate means he was, equal to a judge. మరి న్యాయం తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Because he will go and sit there. ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. People will bring their cases before him. వారి యొక్క మరి వాదాలు మరి తీసుకొని ఆయన దగ్గరికి వస్తారు. And he used to investigate the cases. మరి వారిని ఏం జరిగిందని చెప్పి కనుక్కొని And he will, do justice to people. వారికి న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. You read 29, chapter 29. 29వ అధ్యాయం మీరు చూడండి. So God says, in all these areas, this man was faithful. ఈ అన్ని విషయాల్లో మరి యోబు నమ్మకస్తుడుగా ఉన్నాడు. As a farmer, when you are faithful, you are serving God. అయితే నువ్వు ఫాదర్గా మరి నమ్మకంగా ఉన్నప్పుడు దేవునికి సేవ As a చేసినట్లే. businessman, when you do business, you are serving God. నీవు వ్యాపారవేత్తగా నువ్వు వ్యాపారం చేస్తుంటే దేవునికి సేవ As చేసినట్లే. a man in authority, when you exercise your duty, you are serving God. నీవు మరి అధికారం కలిగి మరి నీ యొక్క పని నువ్వు చేస్తున్నట్లయితే నీవు దేవునికి సేవ That is why in చేసినట్లయితే. Colossians, Paul says, మరి అదే విధంగా మరి కొలస్సీయులు రాసిన పత్రికలో పౌలు ఈ whatever విధంగా you do, ఏ పని do చేసినప్పటికీ as if you are doing it to the Lord. నీవు మరి ప్రభువుకు చేసినట్లే పని చేయమంటూ ఉన్నా. You can become a servant of God. నీవు దేవుని సేవకుడుగా This is another category who are, called to God's service full time. They are another category. దేవుని పూర్తి మరి సేవకులుగా ఉన్నటువంటి వారిది మరి ఒక ప్రత్యేకమైన పక్కన పెడితే I am not telling that they are equal, వారు మరి సమానులు అని చెప్పి నేను చెప్పడం లేదు. but you can become a servant of God. అయితే నీవు మరి మరి సర్వ మరి గొప్ప దేవుని సేవకుడిగా ఉంటావు. When you do everything that you do as if you are doing it to the Lord. దేవునికి చేసినట్టుగా నువ్వు ఏ పని చేసినప్పటికీ నీవు దేవుని సేవకుడివే. Sister, when you are doing cooking in the kitchen, సహోదరి నీవు మరి ఆ యొక్క వంట గదిలో నువ్వు వంట చేసినప్పుడు prepare food as if you are doing it for the Lord. నీవు మరి ఆ వంటను మరి దేవునికి మరి చేసినట్టుగానే చేయండి. You are serving God. నువ్వు దేవునికి సేవ చేసిన Students who are studying, మరి మరి విద్యార్థులు ఎవరైనా చదువుకున్నటువంటి when you study, నువ్వు మరి చదువుతూ ఉన్నప్పుడు study as if you are studying for the Lord. నీవు మరి ఆ చదువుని దేవుని కొరకు చదువుతున్నట్టుగా చదవండి. You can be a servant of God. నీవు దేవుని మరి సేవకురాలు. You are working in the office. నువ్వు మరి ఆఫీసులో పని చేస్తూ ఉన్నప్పుడు Work as if you are doing to the Lord. నువ్వు ఆ పనిని మరి దేవునికి చేసినట్లుగా పని చేసి Sometimes the atmosphere will be very untoward to you. మరి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా Sometimes you will have to work under evil people. మరి కొన్నిసార్లు మరి చెడ్డ ప్రజలైన వారి మధ్య నువ్వు పని చేయాల్సి But remember, you are working for the Lord. అయితే గుర్తు చేసుకో నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావు. Even if they don't reward you properly, వాళ్ళు ఒకవేళ నీకు అనుకూలంగా బహుమతులు Paul ఇవ్వకపోవచ్చు, says he will reward you. అయితే దేవుడు నీకు మరి బహుమతులు Do ఇచ్చాడు. everything for the Lord. మరి దేవుని కొరకు పని చేసినట్టుగా చేయి. Everybody can become a servant. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి సేవకులుగా When you ఉంటారు. do everything as if to the Lord. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవునికి పని చేసినట్టుగా పని చేస్తే That is what Job was doing. అయితే అదే మరి యోబు చేస్తూ ఉన్నాడు. As a sacrificer, he was a servant of God. మరి తను మరి సమర్పించుకుంటే దేవునికి మరి సేవ As a person who used to offer sacrifices. ఆ ఒక వ్యక్తిగా మరి 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 ఆ యొక్క
బలులు అర్పించుట. You know, when chapter 1 we read about Job offering sacrifices for his children. మరి యోబు మరి మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు తన పిల్లల నిమిత్తము బలి అర్పిస్తూ వచ్చాడు. In chapter 42 again we see him offering sacrifices for his 3 friends. మరి 42వ అధ్యాయంలో తన ముగ్గురు స్నేహితుల నిమిత్తము ఇక్కడ బలి అర్పిస్తూ So he ఉన్నాడు. was acting as a priest. మరి ఇక్కడ మరి ఒక యాజకుడిగా ఆయన He was చూస్తున్నాం. standing between God and man. ఆయన మరి దేవునికి మరి స్నేహితులకి మధ్యలో నుంచుంటున్నాడు. Yeah, that is the work of a priest. ఇది మరి యాజకుడు చేసేటువంటి పని. In chapter 1 he is standing between his children and God. మరి మొదటి అధ్యాయంలో చూసినట్లయితే తన పిల్లలకి దేవునికి మధ్యలో He was నిల్చున్నాడు. an intercessor. మరి ఆ యొక్క మరి దేవునికి తన పిల్లలకి మధ్యలో సంభాషణ He చేసేటువంటి interceded for his children. వాళ్ళ పిల్లల గురించి విజ్ఞాపన చేస్తూ He ఉంటున్నాడు. interceded for his 3 friends. తన యొక్క ముగ్గురు స్నేహితుల నిమిత్తం మరి విజ్ఞాపన చేస్తూ When ఉన్నాడు. you intercede for others, నీవు మరి వేరే వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తూ you ఉన్నప్పుడు can become a servant of God. నీవు దేవుని సేవకుడు అవుతావు. By doing prayer, by praying, by interceding, you can become a servant of నువ్వు God. ప్రార్థన చేయటం వల్ల కూడా మరి దేవునికి మరి విజ్ఞాపన చేసేవాడుగా But I ఉంటావు. think most of all, అయితే నాకు తెలిసి చాలా మంది as a sufferer, he was serving God. బాధపడుతూ దేవునికి సేవ చేసే వాళ్ళుగా ఉంటారు. You know, suffering is a great service. మరి బాధపడుట మరి గొప్ప మరి సేవే. The Lord Jesus said, మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, when you suffer for me, నా నిమిత్తము మరి మీరు బాధపడండి, rejoice, ఆనందించండి, because your reward is great in heaven. నీ యొక్క బహుమానం గొప్పది పరలోకములో A ఉంటుంది. man who suffers for the sake of Christ, he is serving God. ఏ వ్యక్తి అయితే మరి నా నామము నిమిత్తము మరి నిందించబడతాడో శ్రమనందుతాడో So God- ఆయన యొక్క బహుమానము ఎక్కువ. God is not ashamed to call this man as my servant. మరి అటువంటి వ్యక్తిని నా సేవకుడు అని వినిపించుకోవడానికి దేవుడు ఏమాత్రం వెనకాడు. You know, when we read chapter 42, మరి మనం 42వ అధ్యాయం చదివినప్పుడు in verse 8 we have read, 8వ వచనం మనం చదివాము. he will pray for you, for I will accept him. ఆయన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు, నేను దాన్ని అంగీకరిస్తాను. And then when you read verse 9, మరి 9వ వచనం చదివినప్పుడు these 3 friends went to Job and did as the Lord told them. మరి దేవుడు అడిగిన ప్రకారము ఈ ముగ్గురు స్నేహితులు యోబు వద్దకు వెళ్ళారు. And it is written, and the Lord accepted Job. అయితే అక్కడ మనం చూసినట్లయితే దేవుడు యోబును అంగీకరించెను. Yes, the Lord accepted Job. యెహోవా మరి వారి పక్షమున యోబును అంగీకరించెను. You know, 2 things we need to learn from here. 2 విషయాలు మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. These 3 friends went and did as the Lord had told them. మరి ఈ ముగ్గురు స్నేహితులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు, As the Lord told them. యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు. Not just what the Lord told them, but as the Lord told them. Not just the matter, but the way, the manner they did it. మరి ఏదో మరి మాట ప్రకారంగా మరి వెళ్ళి అక్కడ పో అన్నట్టు కాదు, కానీ దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని బట్టి మరి ఆ ముగ్గురు స్నేహితున్నట్టుగా చూస్తుంటున్నాం. That means, you know, these 2 things should be right. ఈ 2 విషయాలు కరెక్టే. We need to obey God. దేవునికి మనం విధేయులై ఉండాలి. Like breaking bread on the Lord's day. మరి ప్రభు దినమున మరి రొట్టె విరుచుట. This is what the Lord has told us. మరి ప్రభు వారు మనకు Do చెప్పిన this in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాడు. So the matter is partaking from the Lord's table. అయితే మరి మాట చెప్పినటువంటి మాట ఏంటి? దేవుడు మరి ప్రభువు మరి ఆ రొట్టె విరుచమంటాం. But అయితే the manner also should be right. అయితే ఆ విరిచే క్రమము కూడా సరిగా yes. ఉండాలి. The way of partaking it should also be right. ఆ యొక్క క్రమము మరి ఆ రొట్టెలో పాల్గొనేటువంటి పద్ధతి కూడా సరిగా ఉండాలి. Yeah. Not just what the Lord has commanded, but as the Lord has commanded. అయితే ఏదో ప్రభు చెప్పాడు కదా అని చెప్పేసి చెప్పినట్టుగా మాటను బట్టి చేయడం కాదు, కానీ ఏ విధముగా దాన్ని మనం చేయాలో అది మనం చేయవలసి ఉంది. But that is important. అది చాలా అవసరం. You remember once the Lord Jesus was sitting in Jerusalem temple. అయితే మరి ఒక దినాన మరి యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు And people were coming to the treasury, you know, to put their money there. అక్కడ మరి మరి వారు ఆ యొక్క డబ్బులు వేస్తూ ఉన్నప్పుడు
it is written, the Lord was watching how these people are putting money. అయితే ప్రభువారు వారిని చూస్తూ ఉన్నాడు, ఏ విధముగా వారు మరి దాంట్లో ధనం వేస్తూ It ఉన్నారు. is not how much they are putting, అయితే ఎంత వేస్తున్నారని చెప్పి చూడటం లేదు కానీ, but how they are putting. అయితే ఏ విధముగా మరి వారు వేస్తూ ఉన్నారు. It is not the amount you are giving, మరి నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నావు అనేది కాదు కానీ, but with what attitude you are giving. ఎటువంటి ఉద్దేశంతో నువ్వు ఇస్తూ ఉంటూ And ఉన్నావు. that is important. అది ముఖ్యము. We all come to the meeting, మనం అందరము మరి ఈ యొక్క మీ కూడికి వచ్చాము, it's good. అది మంచిది. But then, అయితే how we are coming is important. ఏ విధముగా మనం వస్తున్నాము అనేది ముఖ్యము. Yes. With what mentality? ఎటువంటి మరి ఉద్దేశముతో. I mean, some people can come with this mentality. కొంతమంది మరి ఇటువంటి మరి ఉద్దేశం కలిగి వస్తారు. If I don't go there, ఒకవేళ నేను అక్కడికి పోకపోతే, elders will question me. మరి పెద్దలు అడుగుతారు, Then I will have to answer. నేను వారికి సమాధానం చెప్పాలి. So let me go. అందుకని పోవాలి. The matter is right, but the manner is not right. మరి వచ్చేవు మంచిదే కానీ వచ్చిన ఉద్దేశం మంచిది కాదు. Yeah. Both should be right. రెండు కరెక్టే. Giving to the Lord, yes, giving to the Lord is right, మరి దేవునికి ఇచ్చుట మంచిదే, but the manner should be right. ఇచ్చేటువంటి మరి ఆ యొక్క ఉద్దేశము నీలో మరి Yes. కలిగి చేయాలి. With what attitude you are giving. ఎటువంటి ఉద్దేశము కలిగి నువ్వు ఇస్తూ ఉంటూ ఉన్నావు. That is why in 1 Corinthians chapter 16, Paul says, మరి 1 కొరింథీయులకు 16 మనం పౌలు చెప్పినట్లుగా, whatever you do, do in love. ఏది చేసినను ప్రేమ కలిగి చేయమంటూ ఉన్నా. Yes. I come to the meeting నేను మరి కూడికి వచ్చినా because I love the Lord. నేను ప్రభువును ప్రేమిస్తున్నాను కాబట్టి. Yes. I love God, I love God's people. నేను మరి దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుని ప్రజలను ప్రేమిస్తాను. I give to the Lord నేను మరి దేవునికి ఇస్తాను because I love the Lord. ఎందుకు అనంటే నేను దేవుని ప్రేమిస్తాను I కాబట్టి. get up in the morning and I read a portion from the God's word నేను ఉదయాన్నే నిద్రలేచి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి, because I love the Lord. నేను దేవుని ప్రేమిస్తాను కాబట్టి నేను ఆ విధంగా Not because of any other fear. మరి లేదా మరి ఏదో ఒక భయంతో కాదు. Sometimes people read the Bible because they are afraid. If I don't read the Bible, then the day will be very bad. మరి సహజంగా మరి చాలా మంది మరి ఏదో భయంతో ఈ దిన నేను బైబిల్ చదవకపోతే నాకు ఏదో జరిగిద్ది అన్నట్టుగా చదువుతా If ఉంటాను. I don't pray in the morning, accident will happen. ఈ దిన నేను బైబిల్ చదవకపోతే నాకు ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది అన్నట్టు. Therefore, let me read the Bible. అది లేదు, బైబిల్ చదివిపోనండి. Reading Bible is good, మరి వాక్యాన్ని చదవటం మంచిదే, but the manner is not good. ఆ యొక్క చదివే ఉద్దేశము సరికాదు. Sometimes people give to the Lord కొన్నిసార్లు దేవునికి మరి ఇస్తారు, thinking, వాళ్ళ ఆలోచన, if I don't give, నేను ఒకవేళ ఈగిపోతే whatever I have నాకున్నదంతా కూడా may be taken. అది మరి తీసేస్తాడేమో. So to secure these things, let me give something. దాన్ని మరి ఉంచుకోవాలంటే నేను ఇప్పుడు ఇవ్వాలి. Giving is good, ఇచ్చుట మంచిదే, but the manner is not good. ఇచ్చే ఉద్దేశం మంచిది కాదు. When somebody comes to your home, ఎవరైనా మీ యొక్క గృహానికి వస్తే show hospitality, వారికి అతిథి మర్యాదలు చేయండి, but the manner should be right. అయితే ఇచ్చేటువంటి అతిథి మర్యాద చేసే విధానము సరిగా Yeah, ఉండాలి. the attitude should be right. God is looking at the attitude. మీ యొక్క మరి మనస్సును దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. Paul says in 1 Corinthians, పౌలు మరి 1 కొరింథీయులలో చెప్తూ ఉన్నాడు, when the Lord will come, మరి ప్రభు వచ్చినప్పుడు he is going to reveal the intentions of every heart. ప్రతి ఒక్క మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఆయన Yeah, బయలుపరచబోతున్నాడు. intention means ఉద్దేశం. uddesham. Yeah, it is going to be revealed. వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా విశదపరచబోతున్నాయి. Maybe some of us will be ashamed కొంతమంది మరి దాని గురించి సిగ్గుపడవచ్చు, because it is going to be revealed. ఎందుకంటే అది మరి ప్రత్యక్షపరచబడుతుంది, బయలుపరచబడుతుంది. Then we are going to see ఆ తర్వాత మనం చూస్తాము why this brother and sister was coming to the meeting. మరి ఎందుకు ఈ సహోదరుడు సహోదరి మరి Because intention is going to be revealed. ఎందుకంటే ఆ ఉద్దేశం Why బయలుపరచబడుతుంది. this person was doing God's work. ఎందుకు ఈ వ్యక్తి మరి దేవుని యొక్క పనులు చేస్తూ Why ఉన్నాడు? this man was giving money to God. ఎందుకు ఈ వ్యక్తి దేవునికి మరి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నాడు? What was his intention? ఆ యొక్క ఉద్దేశము. There was a man in the book of Acts.
మరి అపోస్తుల కార్యాలలో ఒక వ్యక్తి His ఉన్నాడు, name is Simeon. షిమియోను, Simon. సైమన్ ఉన్నాడు. Uh, he brought money to Peter. పేతురు దగ్గరికి డబ్బు తీసుకువచ్చాడు. And what did he say? ఆయన ఏం చెప్పాడు? Please give me also this gift, ఆ యొక్క వరాన్ని నాకు ఇవ్వమంటూ ఉన్నాడు. so that when I put my hand upon people, నేను నా యొక్క చేతిని ప్రజల మీద ఉంచినప్పుడు they may receive the Holy Spirit. వారు పరిశుద్ధాత్మను పొందినట్లు. And that is written in chapter 8. 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. And then Peter says, పేతురు ఇలాగ చెప్తూ ఉన్నాడు, the intention of your heart is not right. నీ యొక్క మరి హృదయము సరిగా లేదు. You don't really want to serve God. నీవు నిజముగా మరి దేవుని సేవించాలని నువ్వు అనుకోవటం లేదు. Your intention is something else. నీ యొక్క ఉద్దేశము వేరే విధముగా ఉన్నది. You want to be great among people. నీవు ప్రజల్లో మరి గొప్పవాడి కావాలనుకుంటున్నావు. That is why you are desiring service. అందుకనే నువ్వు ఇటువంటి సేవ చేయాలని నువ్వు ఇష్టపడుతూ I mean, ఉన్నావు. people will think this man is desiring ministry. ప్రజలు ఏమనుకుంటారు, ఈ యొక్క వ్యక్తి మరి గొప్ప పనులు People చేస్తున్నాడు. will think that his man is committed to do God's work. మరి ప్రజలు ఏమనుకుంటారు, ఈ వ్యక్తి దేవుని పని చేస్తున్నాడు అనుకుంటారు. Burden for service of God. దేవుని యొక్క భారం ఈ మీద ఉందని ఇందు మీద But ఉందని Peter అనుకుంటారు. says, అయితే పేతురు ఏమంటూ Your ఉన్నాడు, intention is not right. నీ యొక్క ఉద్దేశము సరికాదు. Therefore, repent. నువ్వు పశ్చాత్తాపం పొందు. Brother, sister, సహోదరి సహోదరులారా, the intention should be right. నీ యొక్క ఉద్దేశము సరిగా ఉండాలి. God is looking at our hearts. దేవుడు మన యొక్క హృదయాలను చూస్తూ Not ఉంటున్నాడు. just do what the Lord says. మరి దేవుడు చెప్పిందే ఏదో చేస్తడం కాదు. Yeah, not just doing what he says, but do as he says. మరి దేవుడు చెప్పిన దాన్ని మరి చేస్తున్న ఉద్దేశము మంచిది కలిగి చేయవాలి. You know, when you read 1 Corinthians chapter 13, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, there Paul says పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే, in verse 1, మొదటి వచనము 13, 1 కొరింథీయులకు రాసిన 13:1, మనుష్యుల భాషలతోనూ మరి దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గలగల్లాడు తాళమునై ఉందును. yeah, you read verse 1, 2, 3, all speak the same thing. We will read verse 3. 3వ వచనం చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తిని అంతయు ఇచ్చినను, కాల్చబోటుకు నా శరీరం అప్పగించను, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. You know, you can do all these things without love. ప్రేమ లేకుండా ఇవన్నీ చేసినట్లయితే, I mean, you do things that is right, నువ్వు చేసేటువంటి పనులు మరి అది నిజమే, కరెక్టే, but your manner of doing is not right. నీవు చేసేటువంటి విధానం సరిలేదు. You give all your possessions to feed the poor, మరి పేదలకు నీకున్నదంతా మరి అమ్మి ఇచ్చినట్లయితే, and you give your body to be burned. You surrender your whole body to be burned, నీ యొక్క శరీరాన్ని మరి అప్పగించినప్పటికీ but still you don't have love. అయితే నీవు ప్రేమ లేకపోతే What does it mean? దాని అర్థం ఏంటి? You can do all these things without love. నీవు మరి అన్ని కూడా మరి ప్రేమ లేకుండా చేసినట్లయితే, A person can give 1 lakh rupees to the church without love. ప్రేమ లేకుండా ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు చర్చికి ఇచ్చాడు అనుకోండి. A person can give 1 lakh rupee to a poor man without love. ప్రేమ లేకుండా 1,00,000 రూపాయలు మరి పేదలకు మరి ఆహారం ఇవ్వమని A ఇచ్చినట్లయితే, person can suffer hardship on his body without love. మరి ఆ యొక్క వ్యక్తి మన తన శరీరంలో మరి బాధ కలిగి ప్రేమ లేకుండా ఉన్నట్లయితే అది వ్యర్థమే. All these things are possible. ఇవన్నీ జరగవచ్చు. And that is what Paul says. అదే మరి పౌలు But చెప్తున్నాడు. look at how he ends that verse. అయితే తను ఏ విధంగా ముగిస్తున్నాడో చూడండి. It profits me nothing. మరి ప్రవక్తలు మరి నేను మరి మేము ప్రయోజనం ఏమీ లేదంటూ ఉన్నాడు. It profits me nothing. వ్యర్థుడును, No, it profits me నాకు nothing. ఏమి ప్రయోజనం ఉండదు. What does it mean? When I give my possession to poor people, నా యొక్క మరి ఉన్నటువంటి ఆస్తి మొత్తము మరి పేదలకు ఇచ్చినప్పుడు it profits them. అది వాళ్ళకు ఉపయోగకరము. They receive something. వారు దాన్ని పొందుకుంటారు. But it profits me nothing. నాకు ప్రయోజనం ఏమీ లేదు, Nothing. ఏముండదు. No reward. నాకు ఎటువంటి బహుమానము ఉండదు. No reward. ఎటువంటి బహుమానం. Because you did it without love. ఎందుకంటే నీవు ప్రేమ లేకుండా చేసావు కాబట్టి. And then Paul speaks about the qualities of love. అయితే మరి పౌలు ఇక్కడ మరి ఆ ప్రేమ గురించినటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. You know, that is why
Paul says, we will read that verse in chapter 16, in verse 14. Chapter 16 of 1 Corinthians. ఫస్ట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము Yeah. Verse 14. 14వ వచనం చూడండి. మీరు చేయు ఆ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. Yes. Let all that you do be done in love. మీరు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయుడి. Then when you come towards the end of that chapter, మరి ఈ యొక్క అధ్యాయంలో చివరి వచనాలు చూసినట్లయితే verse 22. 22వ వచనం, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు క్షమింపబడును గాక, ఆ ప్రభువు వచ్చుచున్నాడు. If anyone does not love the Lord, he is to be accursed. ఎవరైనా సరే మరి ప్రేమించుకుంటే వాడు శపించబడినటువంటి వాడు. Paul is writing to believers, పౌలు ఈ పత్రికను మరి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. to the saints in Corinth. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ And ఉన్నాడు. towards the end of this epistle, ఈ యొక్క పత్రిక చివరిలో there is a threatening. ఇక్కడ మనం చూసినట్లయితే వారిని మరి హెచ్చరిస్తూ ఉంటున్నా. If anyone does not love the Lord, మరి ఎవరైనా ప్రభువును ప్రేమించుకుంటే he is to be accursed. వారు శపించబడినటువంటి. These three people went to Job and they offered sacrifices. They brought the sacrificial animals. మరి ఈ ముగ్గురు స్నేహితులు మరి యోబు వద్దకు మరి బలికి కావాల్సినవి Yesterday we were thinking that these three people could be believers. ఈ ముగ్గురు మరి విశ్వాసులు అని చెప్పి yesterday నిన్న మనం And that చూస్తున్నాం. is one of the reasons why when God asked them to go, they immediately went. మరి అందుకే మరి దేవుడు మరి వెంటనే వెళ్ళమన్నప్పుడు వారు వెంటనే వెళ్ళారు. Although it was expensive, అది మరి చాలా ఖరీదైనప్పటికీ కూడా 7 bulls and 7 rams, maybe each of them had to take. మరి 7 ఎడ్లు 7 మరి పొట్టేళ్ళు, మరి అది చాలా ఖరీదే. It was expensive. అది వారికి చాలా ఖరీదు. But then when there is a true repentance, ఏదైనా నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు, and then repenting person will be ready to do whatever God says. అయితే ఆ పశ్చాత్తాపం పొందినటువంటి వ్యక్తి దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు. Yeah, a true repenter will never make a condition. అయితే మరి నిజముగా మరి పశ్చాత్తాపం పొందిన వ్యక్తి ఎటువంటి మరి కండిషన్ పెట్టడు. He will never say that, okay, I can do this, but I cannot do this. నేను ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పి ఎటువంటి మరి కండిషన్. That is a sign of true repentance. అదే నిజమైనటువంటి పశ్చాత్తాపం. When Peter was preaching, ఎప్పుడు పేతురు మరి ప్రార్థన we have seen yesterday నిన్న మనం చూసాము that their hearts were pierced. మరి వారి యొక్క హృదయములో మరి బాధ ఉన్నప్పుడు, And about 3,000 people, 3,000 మంది they asked Peter, what shall we do? వాళ్ళు అడుగుతున్నారు మేమేమి చెయ్యాలి అంటూ What ఉన్నారు. does it mean? దాని అర్థం ఏంటి? It means whatever you say, నువ్వు ఏది చెబితే అది we are ready to do. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. Whatever it may be. అది ఏదైనప్పటికీ కూడా What shall we do? Tell us. నువ్వు ఏం చేయాలో మాకు చెప్పు, మేము And that చేస్తాం. is a sign of a true repenter. అదే నిజమైన పశ్చాత్తాపం. True repenter will never put a condition. మరి నిజమైన పశ్చాత్తాపం పొందే వ్యక్తి ఎటువంటి మరి అవధులు పెట్టడు. He will never say, I can do this, but I cannot do this. ఆయన ఎప్పుడు కూడా నేను ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పడు. He will never say, this is too much. మరి ఆయన ఎప్పుడు కూడా ఇది చాలా ఎక్కువ అని చెప్పడు. Too much demanding. మరి ఎక్కువ మరి డిమాండ్ చేస్తూ ఉంటున్నారు. That is what these three people are doing. అదే మరి ఈ ముగ్గురు స్నేహితులు They చేస్తున్నారు. never said it is too much. ఇది వారు ఎప్పుడు కూడా ఇది ఎక్కువ అని చెప్పి చెప్పలేదు. It was expensive. ఇది ఖరీదైనప్పటికీ కూడా It was troublesome. మరి వాళ్ళని మరి బాధ పెట్టేది You just imagine going and buying these animals మరి వెళ్ళి మా యొక్క జంతువులు మరి తీసుకొని రావటము, and then bringing them to Job. వాటిని తీసుకొని మరి యోబు దగ్గర It తీసుకొని was troublesome. అది వారికి మరి బాధే, It was expensive. అది ఖరీదే, It was humiliating. అది వారిని అవమానపరచటమే, It was a shameful thing for them. అది వారిని అవమానపరచటమే. But where there is true repentance, ఏదైతే ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం ఉంటుందో nothing will hinder them. అది ఏది కూడా వాళ్ళని అడ్డం కాకూడదు. I am ready to do anything. నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. These days, this kind of repentance is not visible. ఈ దినాల్లో మరి ఇటువంటి పశ్చాత్తాపము
కనిపించటం లేదు. Even in the church, ఈవెన్ సంఘంలో కూడా when somebody needs to openly confess their sin, మరి ఎవరైనా సరే మరి బహిరంగంగా వారి యొక్క మరి తప్పును ఒప్పుకుంటా you know what usually we say, సహజంగా మనం ఏం చెబుతూ ఉంటాం? brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if I have committed anything wrong, ఒకవేళ నేను మీకు ఏదైనా తప్పు చేస్తుంటే please forgive me. నన్ను క్షమించండి. He will never say that I have committed wrong. నేను మరి తప్పు చేశాను అని చెప్పడు. If I have committed, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే that is not the language of a true repenter. అది మరి సరి అయినటువంటి పశ్చాత్తాపము కాదు. A true repenter will say, మరి నిజమైన పశ్చాత్తాపం పొందే వ్యక్తి, I have done it, నేను చేశాను, I take full responsibility. నేను దానికి పూర్తి బాధ్యత వహిస్తాను. Nobody else is to be blamed. దానికి ఎవరు మరి బాధ్యులు కాదు. You know what did David say? దావీదు ఏం చెప్పాడు తెలుసు? God, I have sinned against you. దేవా, నీ ఎదుట నేను పాపము చేశాను. I have done evil in your sight. నేను నీకు నేను ఎదురుగా పాపం చేశాను. David never blamed circumstances. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఎప్పుడు కూడా ఆయన నిందించలేదు. You look at the repentance of the prodigal son. మరి మరి తప్పిపోయిన కుమారుడి సంగతి Father, I have sinned against you. మరి తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశాను. So there is no blaming other people. వేరే వాళ్ళని ఎవరిని కూడా మరి నిందించడం లేదు. Taking full responsibility upon himself. దాని పూర్తి బాధ్యత తనే తీసుకుంటూ ఉన్నాడు. It is my fault. అది నా తప్పిదము. And there is no condition. అది అక్కడ ఎటువంటి అవధులు లేవు. So that is what these people did. అదే ఇక్కడ నుండి మరి ముగ్గురు చేస్తూ ఉన్నారు. This is a sign that these people could be believers. ఇది మరి మనకి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ ముగ్గురు విశ్వాసులు అని. Plus yesterday we have seen that they were theologians. మరి వారు వేదాంతం కలిగినటువంటి వారు. They spoke many great things about God. మరి దేవుని గురించి గొప్ప విషయాలు చెప్పారు. And in John's gospel the Lord Jesus said, మరి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, he who loves me ఎవరైతే నన్ను ప్రేమిస్తారో will obey my commands. వారు నా యొక్క ఆజ్ఞలను మరి వింటారు. Obedience to the command of the Lord is again a visible symbol of their love to God. మరి దేవుని యొక్క ఆజ్ఞలకు మరి విధేయులవుట దేవుని యందు ప్రేమ కలిగి ఉండుట. As we were thinking, not only what we do outside, but what is happening inside also should be right. మరి ఏది మరి మరి బయట మనము ఆలోచిస్తాం, అది లోపల జరుగుట కూడా. They brought these animals. వారు ఈ యొక్క మరి బలికి కావాల్సినటువంటి తీసుకొచ్చారు. And they brought these animals with good intention. వీరు మరి ఈ యొక్క మరి ఎడ్లను మరి పొట్టేలను మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. Sometimes our intention is right, but what we do is not right. కొన్నిసార్లు మన ఉద్దేశము సరిగా ఉంటది కానీ మనం చేసే విధానము సరిగా ఉండకపోవచ్చు. There is also a problem. అది కూడా సమస్యే. I cannot say that my heart is pure. నా హృదయము చాలా మంచిగా ఉంది, మరి maybe heart is pure. మరి ఒకవేళ నిజంగానే ఉండవచ్చు. My intention is clear. నా యొక్క మరి ఉద్దేశము స్పష్టము. But what I did was wrong. నేను ఏం చేశాను అది తప్పు. No, it should not be like that. అది ఆ విధంగా కాదు. Both should be right. రెండు మరి కరెక్ట్ గానే ఉండాలి. Suppose somebody uses a foul language. మరి ఎవరైనా సరే మరి ఏదైనా మరి దుర్భాష మాట్లాడినట్లయితే, and then he says my heart is pure. నా హృదయం మంచిదే. Only thing that I used this language. అయితే ఆ మాట్లాడినటువంటి భాష, but my heart is pure. నా హృదయం మంచిదే. No. That will not work. అది ఇక్కడ పని చేయదు. Remember once David wanted to bring the ark of God to Jerusalem. మరి దావీదు మరి ఆ దేవుని మందసాన్ని యెరూషలేము తేవాలని అనుకున్నప్పుడు, was the intention right? ఆయన యొక్క ఉద్దేశము మంచిదే. Was the intention right? ఆయన ఉద్దేశం మంచిదా? Yes. Yeah, intention was right. ఆయన యొక్క ఉద్దేశం మంచిదే. I should bring the ark of the Lord to the city. దేవుని యొక్క మందసాన్ని మరి యెరూషలేము తీసుకొస్తాను. But అయితే the work was not right. ఆ చేసిన పని సరికాదు. What did he do? ఏం చేయాలి? He put the ark into a bullock cart. మరి ఆయన మరి బండి మీద, ఎద్దుల బండి మీద దాన్ని ఉంచాలి. And then there was a problem. అయితే అక్కడ సమస్య వచ్చింది. They could not take it to Jerusalem.
వారు వాటిని దాన్ని తీసుకొని యెరూషలేం వెళ్ళలేదు. They had to stop in between. మధ్యలోనే మరి ఆపివేశారు. God, my intention was right. దేవా మరి నా యొక్క ఉద్దేశం మంచిదే. No, your intention is right. నీ యొక్క ఉద్దేశం మంచిదే అయినప్పుడు But the way you accomplish it also should be right. నీవు చేసేటువంటి విధానం కూడా సరిగా ఉండాలి. Brother, sister, ప్రియమైన సహోదరి God is watching not only outside, but inside, not only inside, but outside. దేవుడు మరి చూస్తున్నది నీ హృదయంలో ఏమున్నది, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, మరి నీ హృదయంలో ఏమున్నది, రెండూ చూస్తూ ఉన్నాడు. Yes. You know, sometimes we think కొన్నిసార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తాం, God is looking only the heart. దేవుడు మరి హృదయాన్నే చూస్తూ ఉన్నాడు. Outside outside I can live anyhow. మరి మరి బయట నేను ఏ విధంగా అయినా జీవించవచ్చు. No, that is not right. అది సరికాదు. God is a searcher of hearts. హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు. God is looking only at the heart. దేవుడు హృదయాన్నే చూస్తూ ఉంటూ ఉన్నాడు. How do you come for the meeting? ఏ విధంగా నువ్వు కూడికి How వస్తున్నావు, do you sit for the meeting? నువ్వు ఏ విధంగా మరి God is not concerned about it. దాని గురించి మరి ఆయన ఎటువంటి ఇది లేదు. Because God is only looking at the heart. దేవుడు ఒక హృదయాన్నే చూస్తూ ఉన్నాడు. That is a wrong teaching. అది తప్పుడు బోధ. God is looking at the way you come, you sit, you speak, you sing, everything that is outside, God is watching. మరి దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా మరి కూడికి వస్తున్నావు, ఏ విధంగా కూర్చుంటున్నావు, ఏ విధంగా మరి పాట పాడుతున్నావు, ఏ విధంగా నువ్వు చేస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా You know, గమనిస్తున్నాడు. the Pharisees' problem was the opposite. మరి పరిశీలన పరిస్థితి వేరుగా ఉంటుంది. Outside everything was okay. బయట పరిస్థితులన్నీ వాళ్ళు చక్కగా ఉంటారు. They would do everything right outside. బయట అన్ని క్రమంగా చేస్తారు. Fasting and praying and doing everything. ఉపవాసాలు మరి ప్రకటించడము మరి అన్ని కరెక్ట్ గా చేస్తారు. Where was their problem? ఆ సమస్య ఏమిటి? Inside. మరి లోపల. David's problem was outside. మరి దావీదు మరి విషయం బయట. Inside was good. లోపల మరి సరిగానే ఉన్నాడు. But Pharisees' problem was outside. Sorry, inside. పరిశీలన పరిస్థితి లోపల. Their outside was good. వారు బయట మంచిగానే ఉన్నారు. That is why the Lord said, అందుకనే ప్రభు అంటూ you ఉన్నాడు, are like whitewashed. మరి గోడంగుండి సున్నం వలె ఉన్నారు. Outside you are very good. బయటికి బాగా శుభ్రంగా తెల్లగా కనబడుతున్నారు. But inside is stinking. లోపల కంపు కొడుతూ ఉన్నది. How are we? మనం ఎలా ఉన్నాము? You know, when the Lord God spoke about his son when he was being baptized. మరి దేవుడు మరి తన కుమారుని మరి బాప్టిజం ఇచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. Yeah, this is my beloved son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎవరిని ఏదైతే ఆనందిస్తూ ఉన్నాను. Both he taking baptism మరి బాప్టిజం తీసుకున్నాడు, and the manner and the attitude in which he took the baptism. ఆ యొక్క ఉద్దేశము మరి ఆయన చేసినటువంటి విధానము, I am well pleased. నేను ఆనందిస్తూ ఉన్నాను. His inside and outside మరి లోపల మరి బహిరంగంగా is according to my will. ఆయన నా చిత్తానుసారంగా ఉన్నాడు. I am well pleased in him. నేను ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాను. That is what God is searching for. అదే మరి దేవుడు చూస్తూ So ఉంటున్నాడు. do what God has commanded, but do as he has commanded. మరి దేవుడు చెప్పినది చేయండి, అయితే ఏ విధముగా చేయమని చెప్పాడో అది కూడా చేయండి. Okay. We will close here. We will see some more things about the later verses of this chapter. మరి ఇక్కడ మనం ముగిస్తున్నాను. తర్వాత మరి తర్వాత మనం మిగతా వచ్చిన తర్వాత. This is a very wonderful book. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. Book of Job. మరి యోబు గ్రంథము. This man lived thousands of years ago. మరి 1000 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి మరి జీవించాడు. But this book has lot of things to teach us. ఈ పుస్తకము మరి అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉన్నది. One great thing that I have learned from this book. ఈ పుస్తకం నుంచి మరి గొప్ప విషయం నేను నేర్చుకున్నది ఏంటంటే, You know, sometimes when you pass through severe, extreme afflictions and trials in your life, నీ యొక్క జీవితంలో భయంకరమైన బాధల నుంచి వేదన నుంచి నువ్వు పోతూ ఉన్నప్పుడు two things this book teaches. రెండు విషయాలు ఈ పుస్తకం తెలియజేస్తుంది. Trust in God every time. దేవుని మీద మరి నమ్మకం కలిగి ఉంటా ప్రతి ఒక్క సమయం. Never doubt him. ఆయన మీద ఎటువంటి అనుమానం పెంచుకో. Never doubt his love. ఆయన ప్రేమ మీద ఎటువంటి అపనమ్మకం కలిగి ఉండదు. He is good. ఆయన మంచివాడు, Always good. ఎప్పుడు మంచివాడు. Trust that. అది నమ్మండి. Believe that. అది నమ్మండి. He can never do evil to me. ఆయన ఎప్పుడు కూడా నాకు మరి
అపనమ్మకము. That is the first thing we need to learn. అది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. Sometimes we can't get answers for our problems. కొన్నిసార్లు మరి మన యొక్క సమస్యలకు మన సమాధానం Sometimes all around us only darkness. కొన్నిసార్లు మన చుట్టూ చీకటే కమ్ముకొని No light is seen. ఎటువంటి వెలుగు కనిపించదు. Sometimes we think, God, where are you? అప్పుడు కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు? It may happen. అది ఒకవేళ జరగవచ్చు. But remember, అది గుర్తుపెట్టుకోండి, God is good. దేవుడు మంచివాడు. All the time he is good. అన్ని వేళలా ఆయన మంచివాడు. Trust him. ఆయన నమ్మండి. Even when I can't see him, he is seeing me. నేను ఆయనను చూడలేనప్పటికీ ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. And the second thing this book teaches us, రెండవ విషయం ఈ పుస్తకం మనకి ఏం తెలియజేస్తుందంటే, be patient. మరి ఓపిక కలిగి ఉండుట. Be patient. ఓపిక కలిగి ఉండుట. Wait. వెయిట్, మరి ఎదురు చూడుట. Wait, wait, wait. ఎదురు చూస్తూ ఉండుట. He will do ఆయన చేస్తాడు in his time, ఆయన సమయంలో, according to his plan. ఆయన ఉద్దేశంలో. Wait patiently till then. అప్పటి వరకు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు. These two lessons we need to learn. ఈ రెండు పాఠాలు ఈ పుస్తకం నుంచి నేర్చుకోవాలి. Trust him. ఆయన నమ్మండి, Be patient. మరి ఓపికతో కలిగి And that is what this man is teaching us. ఈ వ్యక్తి ఇదే మనకు బోధిస్తూ ఉన్నాడు. Patience is a difficult thing. మరి ఓపిక కలిగి ఉండుట చాలా కష్టమే. Very difficult thing. చాలా కష్టం. We jump into shortcuts. మనం వెంటనే మరి తక్కువ మరి మార్గాల్లో పోతా ఉంటాం. And we fall into, very dangerous situations. మనము ఒక్కొక్కసారి మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాం. Pray and wait. ప్రార్థన చేసి ఎదురు చూడండి. He is watching. ఆయన చూస్తూ ఉన్నాడు. He will do. ఆయన చేస్తాడు. He has promised. ఆయన మరి ప్రమాణం చేసి ఉన్నాడు. I will never leave you. నేను ఎప్పుడు నిన్ను విడవను. I will never forsake you. వీడు నిన్ను ఎప్పుడు విడవను, ఎడబాయను. He is faithful. ఆయన నమ్మకమైనటువంటి. The other day I was remembering. ఒక దిన నేను జ్ఞాపకం I used to live with my grandparents. నేను మా యొక్క మరి తాత వాళ్ళ దగ్గర ఉంటూ ఉన్నప్పుడు, My grandfather, when we sit for family prayer, మరి మా తాత వాళ్ళు మరి కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు he will do long prayer. వాళ్ళు చాలా మరి ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు. But I used to listen one frequent word. అయితే నేను ఎప్పుడు ఒక మాట వింటూ ఉంటాను. Maybe 100 times. చాలా సార్లు, 100 సార్లు ఆ మాట వింటూ. In one day prayer 100 times. ఒక్క రోజు ప్రార్థనలో 100 సార్లు ఆ మాట ప్రార్థనలో And వింటాను. that is this phrase, Lord, how good you are. అయితే ఆ మాట ఏంటంటే, మరి ప్రభువా నీవు ఎంత మంచివాడవు. Lord, how good you are. ప్రభువా మరి ఎంత మంచివాడు. I was very small. నేను చాలా చిన్నవాడిని. And somehow this statement got imprinted in my mind. అయితే నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ మాట నా హృదయంలో ముద్రించుకొని పోయింది. God is good. దేవుడు మంచివాడు. The Bible repeatedly says God is good all the time. He is good. అయితే బైబిల్ మరి మనకి మాటికి గుర్తు చేసేదంటే దేవుడు మంచివాడు. Even when I don't get answers to my prayer, ఒకవేళ నా ప్రార్థనలకు సమాధానం దొరకపోయినప్పటికీ He is good. ఆయన మంచివాడు. Even when I am still continuing in pain, మరి ఇంకా నేను ఆ బాధల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ God is good. దేవుడు Even when there accidents take place in my family, నా యొక్క కుటుంబంలో మరి యాక్సిడెంట్లు జరిగినప్పటికీ God is good. దేవుడు మంచివాడు. Even when untimely death happens in my family, మరి ఒకవేళ నా కుటుంబంలో మరణాలు జరిగినప్పటికీ never doubt Him. ఆయన మీద ఎటువంటి మరి అపనమ్మకం. He is good. ఆయన గొప్పవాడు. Let that truth be imprinted in our mind. మన మనస్సుల్లో దాన్ని ముద్ర వేసుకుందాం. God is good. దేవుడు మంచివాడు. And therefore, అయితే be patient. మరి ఓపిక కలిగి ఉంది. Wait. మరి ఎదురు చూద్దాం. He will never leave you. ఆయన ఎప్పుడు నిన్ను విడవడు. Never forsake you. నిన్ను ఎంత మాత్రము ఎడబాయుడు. Shall we close in a word of prayer? మనం ప్రార్థనతో ముగించుకుందాం. Father, we thank you for your Son, our blessed Savior, Jesus Christ. We thank you for sending your blessed Son into this wicked world to die in our place. Thank you for redeeming us and buying us, paying a great price.
Thank you for the great promises that you have given us. You have told us that I will never leave you nor forsake you. We thank you for the lessons that we have learned this morning from the Gospel of John and the book of Job. Pray that these truths will continue to remain in us. Let these truths shape us, mold us, and make us into the form and likeness of Jesus Christ. We pray for the afternoon meetings also. We commit all of us once again into your care. Offer this prayer in the most precious name of our Lord and our Savior, Jesus Christ. Amen. Thank you, brother.